నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. ప్రతి ఏటా రథసప్తమి సందర్భంగా జాతర నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారికి ప్రభాత సేవ, విశేష పూజలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తినుబండారాలు, ఆట వస్తువులు పెద్ద సంఖ్యలో వెలిశాయి. సూర్యదేవుడి యొక్క పండుగ. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారు స్వయంభుగా వెలవడం మనమందరం చేసుకున్న పుణ్యఫలితం. అంతేకాకుండా ఇక్కడ పరంపరగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి స్వామివారి కళ్యాణం, మాఘశుద్ధ సప్తమి రోజు స్వామివారు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆలయ చరిత్ర ఏంటంటే దేవాలయము సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర కలిగి స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. దేవాలయాన్ని ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధ దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రతిరోజు కొడుకు దేవాలయం నిర్మించేవాడు. అయితే కొడుకుకు తల్లి సద్ది అంటే భోజన పదార్థం తెచ్చి పెట్టి వెళ్ళేది. అదేవిధంగా ఒకరోజు కొడుకు చెప్తాడు తల్లికి, అమ్మ ఈరోజు శిఖరాన్ని ప్రతిష్ఠించాను కనుక నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూడకనగా తల్లి యథావిధిగా కొడుకు మాటను శిరసావహించి ఆ భోజన పదార్థాన్ని పెట్టి ఇక్కడి నుంచి దూరం వెళ్ళిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి నా కుమారుడు ఎందుకు ఇలా అన్నాడని చెప్పి వెనక పని చూడడం జరిగింది. దేవాలయం నుంచి కొద్ది దూరంలో ఆమె యొక్క సమాధిగా మారిపోయింది. ఆయన అక్కడ పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవాలయం యొక్క ఉత్సవ పరంపర దేవాలయ ప్రాంగణం నుంచి తల్లి సమాధి వరకు ఆ స్వామివారు దర్శించి రావడం ఆనవాయితీ. ఈరోజు రథసప్తమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పురాతనమైన నీలకంఠేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలు, అష్టమి, నవమి వేడుకలు ఇక్కడ వైభవపేతంగా జరుగుతాయి. ఇది అతి పురాతనమైన దేవాలయము. తెలంగాణ రాష్ట్ర ఈ ఆకారమే అక్కడ సెక్రటరేట్ కూడా పెట్టారని చెప్పేసి ప్రతీతిగాంచింది. ఇక్కడ రథోత్సవంలో తల్లిదేవుని దగ్గరికి అక్కడ పోయి ఇక్కడ మళ్ళీ రథం వాపసులో తిరిగి వస్తుంది. ఇక్కడ వైభవపేతంగా జరుగుతుంది.